హలో అందరికీ, నేను మీ సాహిత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. మనవాడిని ఒక్కసారి వీడియోలో చూడరా అంటే స్మైలీ బెలూన్తో అయితే దాసేసుకుంటున్నాడు ఫేస్ని. సో ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే మనము ఆస్టిన్ అయితే వెళ్తున్నాము. సో మార్నింగే వెళ్ళి ఈవినింగ్ వచ్చేద్దామని అయితే ప్లాన్ ఉంది. ఇంకా అందుకనే మార్నింగే ఏమి తినకుండా అయితే స్టార్ట్ అయ్యాము. వీడిని కూడా చాలా ఎర్లీగా లేపాల్సి వచ్చింది. మన వాడికి ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. సో హ్యాపీగా అయితే పడుకుంటున్నాడు. ఇక్కడి నుంచి మన ఇంటి దగ్గర నుంచి ఆస్టిన్కి వెళ్ళడానికి 3 hours జర్నీ అయితే పడుతుంది. సో 170 miles జర్నీ అయితే చేయాలి మనం కార్లోనే. సో ఇటు 170 miles, అటు 170 miles అన్నమాట. సో ఈరోజు మొత్తం అంతా ట్రావెలింగే. అబ్బా, ఫైనల్గా అయితే వచ్చేసాము. సో మన కార్ని అయితే పార్క్ చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి కొంచెం దూరం అయితే నడుచుకొని వెళ్ళాలి క్యాపిటల్ స్క్వేర్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి అనేది కూడా మనకు చూపిస్తుంది. సో ఈ సైడ్ అయితే మనం క్యాపిటల్ స్క్వేర్కి అయితే వెళ్ళాలి స్ట్రైట్గానే. వెళ్తున్నప్పుడు దారిలో ద ప్రిన్స్ ఆఫ్ లిబర్టీ స్టాచ్యూ అయితే కనిపించింది. సో చాలా బాగుంది అనిపించి ఇంక వెంటనే అక్కడికి వెళ్ళిపోయి ఫొటోస్ అవి అయితే తీసేసుకున్నాము. చూసారు కదా, దీన్నే క్యాపిటల్ స్క్వేర్ అని అయితే పిలుస్తారు. ఇది దగ్గర 150 సంవత్సరాల క్రితంది. ఇందులో గవర్నర్ అయితే ఉంటారట. అక్కడి నుంచి మనం వచ్చాము. సో అక్కడి నుంచి చూడండి, ఇదంతా ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో. ఇటు సైడ్ అయితే హ్యాపీగా మనం ఎంతసేపు కావాలన్నా కూర్చోవచ్చు. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాము. అమెరికాలో ఏంటి అంటే ప్రతి స్టేట్కి ఉన్న క్యాపిటల్లో క్యాపిటల్ బిల్డింగ్ అయితే ఒకటి కడతారు. సో అందులో ఆస్టిన్లో ఉన్న బిల్డింగ్ దగ్గరగా 150 సంవత్సరాల క్రితం అన్నమాట. సో దీన్ని అయితే ఫస్ట్ వుడ్తో అయితే కట్టారు. దాని తర్వాత లైమ్ స్టోన్తో కడితే అది మంటల్లో కాలిపోయింది అన్నమాట. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ బిల్డింగ్ 1880లో ఎప్పుడో కట్టారు. సో దీని ఏజ్ వచ్చేసి 150 years అయితే అవుతుంది. ఇది కట్టినప్పుడు అప్పట్లో ప్రపంచంలోనే అతిపెద్ద బిల్డింగ్లో 7వ స్థానంలో ఉండేదట. ఇక్కడి నుంచి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, ఎంత బాగుందో కదా. నాకైతే ఈ క్యాపిటల్ స్క్వేర్ చాలా బాగా నచ్చేస్తుంది. మీరు పైన చూస్తే ఒక ఆవిడ స్టార్ పట్టుకొని నుంచొని ఉంటుంది కదా. సో ఆవిడని గాడెస్ ఆఫ్ లిబర్టీ అని అయితే పిలుస్తారు. సో ఆ విగ్రహాన్ని అల్యూమినియంతో అయితే చేసి హెలికాప్టర్తో తీసుకొచ్చి అక్కడ ఇన్స్టాల్ చేశారట. బయట నుంచి ఈ క్యాపిటల్ స్క్వేర్ని చూడడానికి చాలా పెద్దగా, అలానే చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఫొటోస్ తీసుకుందాము అంటే ఒక సైడ్ కవర్ అవుతుంటే ఇంకొక సైడ్ అయితే కవర్ అవ్వట్లేదు ఈ బిల్డింగ్. ఇక్కడ ఇంకా ఏవో కన్స్ట్రక్షన్స్ కూడా అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మనం బయట అంతా కవర్ చేసేసాం కాబట్టి లోపలికి వెళ్ళి ఏమేమి ఉంటాయో అయితే చూసేద్దాము. దీనికి ఏమీ మనం మనీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రీగానే లోపలికి అయితే అలౌ చేస్తారు. ఇక్కడి నుంచే మనం లోపలికి అయితే వచ్చాము. సో మనం లోపలికి వచ్చేటప్పుడు మన బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో అయితే సెక్యూరిటీ చెక్ చేసి అప్పుడు మనల్ని లోపలికి అయితే పంపిస్తారు. ఇదే మ్యాప్ మాట. సో ఇక్కడ మనం ఏమేమి చూస్తాము అనేది ఈ మ్యాప్ నుంచి చూసుకుంటూ అయితే మనం వెళ్ళొచ్చు. అది ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవచ్చు. ఇతను మనకు ఎంట్రన్స్ హాల్లోనే పెద్ద ఫోటో ఫ్రేమ్లో అయితే కనిపిస్తున్నారు. ఇతని నేమ్ వచ్చేసి డేవిడ్ అంట. సో ఇప్పుడు మనం అక్కడే లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక మనకి బిజినెస్ ఆఫీస్ అయితే ఉంటుంది. సో ఆ ఆఫీస్ యొక్క హిస్టరీ, అక్కడ ఏమేమి ఉండేవి, ఎలా చేసుకునేవారు, దాని గురించి హిస్టరీ అంతా అయితే మనకి ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్లో అయితే మెన్షన్ చేశారు. చూడండి, అప్పటికి ఇప్పటికీ పెద్దగా అయితే ఏమీ చేంజ్ అయితే నాకు కనిపించలేదు. ఈ ఫోటోని 90sలో అయితే తీశారట. చూడండి, అప్పుడు ఆఫీసు ఇప్పుడు ఆఫీసు మ్యాక్సిమం ఒకేలా అయితే ఉన్నాయి. పెద్దగా ఏమీ మార్పులు చేర్పులు అయితే ఏమీ లేవు. దీన్ని మీరు చూసారా, ఇందాక ఫోటో ఫ్రేమ్లో కూడా మనం చూసాము. కానీ దీన్ని అయితే టచ్ చేయొద్దు అని అయితే చెప్పేశారు. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోతాము. చూడండి ఎంత బాగుందో కదా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. పైన చూడండి డోమ్ ఎంత బాగా కనిపిస్తుందో. ఆ స్టార్ ఉంది చూసారు, ఆ స్టార్ దగ్గర టెక్సాస్ అనే పేరు కూడా ఉంటుంది అన్నమాట. నేనైతే ఒక రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ ఉన్న ఆఫీస్కి రావటం ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ గవర్నర్తో పాటు ఇక్కడ పనిచేసే వాళ్ళ ఆఫీస్ రూమ్స్, అలానే ఎక్స్ట్రా రూమ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ అయితే చూసేద్దాము. ఈ కిందన ఫ్లోర్ దగ్గర ఒక స్టార్ని చూసారు కదా. సో ఈ స్టార్ దగ్గర నుంచి పైన
డోమ్ దగ్గర ఒక స్టార్ కనిపించింది కదా, సో ఆ స్టార్ వరకు మనకి మధ్యలో అయితే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ బిల్డింగ్ అయితే పట్టేస్తుందట. ఇంకా కొంచెం ప్లేస్ కూడా ఉంటుందంట. చాలా మందికి స్టార్ ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది అనే డౌట్ కూడా రావచ్చు. టెక్సాస్ సింబల్ వచ్చేసి స్టార్ అండి. సో అందుకే మనకి ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా స్టార్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి ఫ్లోర్లోని ఇలా గవర్నర్స్ ఫొటోస్ అయితే ఉన్నాయి. సో వీళ్ళందరూ ముందు గవర్నర్ జాబ్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు అన్నమాట. సో వీళ్ళ ఫొటోస్ని ఏం చేస్తారు అంటే, ఎవరైతే కొత్తగా గవర్నర్ వస్తారో ఆ గవర్నర్ ఫోటోని పెట్టి వీళ్ళ ఫొటోస్ లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట. అంటే ఇప్పుడు కొత్త గవర్నర్ వచ్చారనుకోండి, ఆయన ఫోటో ఇక్కడ పెట్టి సో ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళ ఫొటోస్ అన్నీ లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసుకుంటూ వెళ్తారు అన్నమాట. అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అక్కడ కూడా ఫొటోస్ ఉన్నాయి కదా, సో వాళ్ళ ఫొటోస్ కూడా అలా లెఫ్ట్ సైడ్ మూవ్ చేసుకుంటూ వెళ్తారు. మనమైతే ఇక్కడి నుంచే లోపలికి అయితే ఎంట్రీ అయ్యాము. సో ఇంకా ఇక్కడ ప్లేసు ఇంకా నలుగురి గవర్నర్స్కి అయితే ప్లేస్ ఉంది. ఆ నలుగురు కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ ప్లేస్ ఉండదు కదా, మరి ఏం చేస్తారు ఫొటోస్ని అని టూరిస్ట్ గైడ్ని అడిగితే, సో వాళ్ళు ఏం చెప్పారు అంటే, నలుగురు గవర్నర్ మారాలి అంటే ఇంకా 20 సంవత్సరాలు టైం పడుతుంది. సో అప్పటికి ఏదో ఒక సొల్యూషన్ అయితే ఆలోచించవచ్చు అని అయితే చెప్పేశారు సింపుల్గాని. ఇప్పుడు వరకు మనం గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దామండి. సో ఇక్కడ ప్రతి ఒక్క విషయం మనకు తెలుసుకోవడానికి గైడెడ్ టూర్స్ అని అయితే ఉంటాయి. సో అవి కూడా టైమింగ్స్ అయితే ఉంటాయి. ఆ టైమింగ్స్లో మనం ఆ టూర్స్కి కనుక అటెండ్ అయితే కనుక మనకి ఒక ½ అన్ అవర్ టూర్ గైడ్ అయితే ఉంటుంది. మనమేమి వాళ్ళకి మనీ పే చేయాల్సిన అవసరం లేదండి, అంతా ఫ్రీనే. ఈ స్టెప్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో ఓల్డ్ మోడల్లో అయితే ఉంటాయి. మనం లెఫ్ట్ సైడ్ అయినా వెళ్ళొచ్చు లేదా రైట్ సైడ్ అయినా వెళ్ళొచ్చు. మనం ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి. మొత్తం మనకి 3 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. ఇంకా పైన డోమ్ కనిపించింది కదా ఇందాక స్టార్ దగ్గర, సో ఆ డోమ్ వరకు కూడా మనం వెళ్ళొచ్చు. కానీ అక్కడికి మనకి అలౌ అయితే లేదు మాట. సో మనం అక్కడి వరకు వెళ్ళలేము. సో అందుకనే ఈ 3 ఫ్లోర్స్ అయితే కవర్ చేసేద్దాము. కానీ ప్రతి ఒక్కటి డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరు ఏజ్తో సంబంధం లేకుండా చూడాల్సిన ప్లేస్ అయితే ఇది. సో మనం ఇక్కడి నుంచి పైకి అయితే వచ్చాము, కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి. సో మీరు అక్కడ చూస్తే కనుక ఒక పెద్ద స్టార్ కనిపిస్తుంది కదా ఫ్లోర్ దగ్గర. ఆ స్టార్ దగ్గర చూడండి ఒక 5 సింబల్స్ అయితే ఉన్నాయి కదా, ఆ ఒక్కొక్క సింబల్ ఒక్కొక్క కింగ్డమ్కి రిప్రజెంటేషను. సో ఆ 5 కింగ్డమ్స్ ఏంటి అంటే, ఒకటి వచ్చేసి కింగ్డమ్ ఆఫ్ ఫ్రాన్స్, ఇంకొకటి వచ్చేసి కింగ్డమ్ ఆఫ్ స్పెయిన్, ఇంకొకటి వచ్చేసి కింగ్డమ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇంకొకటి వచ్చేసి కన్ఫెడరేట్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, లాస్ట్ది వచ్చేసి ది రిపబ్లిక్ ఆఫ్ మెక్సికో. ఇక్కడ కనబడుతున్న 5 సింబల్స్ టెక్సాస్ ఒకప్పుడు అమెరికా లాగే వేరే దేశంలో ఉండేదట, వేరే కింగ్డమ్లో ఉండేవన్నమాట. సో దాని తర్వాత ఆ కింగ్డమ్ని ఎవరెవరో పరిపాలించారు, స్పెయిన్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు, ఇలా చాలా మంది పరిపాలించిన తర్వాత ఫైనల్గా టెక్సాస్ అనేది అమెరికాలోకి ఒక భాగం అయిపోయింది. ఇక్కడ ప్రతి ఫ్లోర్కి కాప్స్ అయితే ఉంటారు, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్ వరకు. సో వాళ్ళు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సెకండ్ ఫ్లోర్లో కూడా గవర్నర్స్ ఉన్నారు అని చెప్పి, సో వాళ్ళు ఏ ఇయర్ నుంచి గవర్నర్గా చేశారో వాళ్ళ పేర్లు ఆ ఇయర్ కూడా మెన్షన్ చేసి అయితే ఇక్కడ ఉంచారు. ఇక్కడ మనకి గవర్నర్స్ ఒరిజినల్ ప్రైవేట్ ఆఫీస్ అయితే ఉంది చూసారా. ఇది వచ్చేసి హిస్టరీ, ఇది వచ్చేసి గవర్నర్స్ పబ్లిక్ రిసెప్షన్ రూమ్ అన్నమాట. అలానే ఈ రూమ్ యొక్క హిస్టరీ, దీన్ని రినోవేషన్ చేసిన తర్వాత రూమ్ ఎంత అందంగా మారింది ఆ ఫొటోస్ కూడా అయితే పెట్టారు. ఇది వచ్చేసి గవర్నర్స్ రిసెప్షన్ అన్నమాట. ఇప్పటికి ప్రెజెంట్ అయితే ఇది క్లోజ్డ్ ఉంది. సో మనకి ఎవరికి లోపలికి అలౌడ్ లేదనుకుంటాను. ఈ రూమ్ వచ్చేసి గవర్నర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ రూమ్ అట. ఇదిగోండి ఇక్కడ మనకి ప్రతి రూమ్ దగ్గర ఇలా బోర్డుతో అయితే మనకి మెన్షన్ చేశారు, గవర్నర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ రూమ్ అని చెప్పి. ఇదేమో ఆఫీస్లో ఉన్న నోటీస్ బోర్డ్ అండి. ఒకప్పుడు ఎక్కువగా యూస్ చేసేవారు అనుకుంటా, ఇప్పుడైతే దీని మీద ఏమీ అయితే మెన్షన్ చేయలేదు. ఓన్లీ మండే టు ఫ్రైడే అని మాత్రమే ఉన్నాయి. ఏ రోజు ఏంటి ప్లానింగ్స్, మీటింగ్స్ ఏంటి, వీటి గురించి అయితే ఏమీ మెన్షన్ చేసుకోలేదు. ఇప్పుడు ఎక్కువగా మొబైల్సే కాబట్టి దీన్ని పక్కన పెట్టేశారేమో అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ది హౌస్ ఛాంబర్ ఈజ్ టెంపరరీ క్లోజ్డ్. సో ఇది కూడా వచ్చేసి క్లోజే ఉంది. అందరికీ బయట నుంచి అలౌడ్ అయితే ఉంది, కానీ ఏ రూమ్లోకి వెళ్ళడానికి అయితే అలౌడ్ లేదు. ఇప్పుడు మనం 2nd ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనం రిప్రజెంటేటివ్ రూమ్కి అయితే వెళ్దామండి. సో ఈ రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది.
ఎంత పెద్దగా ఉందో నేను ఎప్పుడూ న్యూస్లోనే చూడటమే తప్ప రియల్గా అయితే ఎప్పుడూ చూడలేదు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఆ మధ్యలో అయితే స్పీకర్ అయితే కూర్చుంటారు. చూడండి ఎంత పెద్ద హాల్ అయితే ఉందో అండ్ చాలా నీట్గా కూడా ఉంది. ఇక్కడ ఆఫీసర్స్ రూమ్లోకి మనల్ని అలౌ చేయరేమో అని అయితే అనుకున్నాను, కానీ ఇందులోకి మాత్రం అలౌ చేశారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళది లంచ్ టైం మాట. సో అందుకనే అలౌ చేశారు. మేము చూసేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఈ రూమ్ను కూడా క్లోజ్ చేసేసారు. వాళ్ళకి ఈ రూమ్ను చూడడానికి కూడా వాళ్ళని అలౌ చేయలేదు. లక్కీగా మనకైతే చూడ్డానికి అయింది. సో ఈ హాల్లోనే శాసనసభ సభ్యులందరూ ఉంటారు కదా, 1899లో ఉండే సభ్యులు మాట వీళ్ళందరూ. సో వీళ్ళ ఫొటోస్ అన్నీ ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్లో అయితే పెట్టి ఇలా ఈ హాల్ దగ్గర అయితే పెట్టారు. చాలా అంటే చాలా ఎక్కువ మందే ఉన్నారు. వీళ్ళు వచ్చేసి 1897లో ఉండే సభ్యులు మాట. వీళ్ళ ఫొటోస్ కూడా ఈ పెద్ద ఫోటో ఫ్రేమ్లో అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ విండోస్ చూడండి ఎంత బాగుందో అండ్ సన్లైట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడి నుంచి మనం బయట వ్యూ కూడా చూడొచ్చు. చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదా, చాలా నచ్చింది నాకైతేని. మనం స్టెప్స్ ద్వారానే కాదండి లిఫ్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు మాట. ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే లిఫ్ట్ మాట. సో మనం ఈ లిఫ్ట్ నుంచి కూడా కిందకి మీదకి అయితే తిరగచ్చు. ఇక్కడ చూస్తే మనకు ఛాంబర్ హిస్టరీ అయితే ఉంది. అప్పట్లో ఇలా ఉండేదట. సో 1889 నుంచి 1995 దాకా అయితే ఉంది. దీన్ని మళ్ళీ ఎలా రీస్టోర్ చేశారు, ఎంత అప్డేట్ చేశారు అవి కూడా మనకి ఇక్కడ ఫొటోస్తో అయితే మెన్షన్ చేశారు. ప్రతి ఫ్లోర్లో అయితే మనకి 4 వేస్ ఉన్నాయండి. సో ఇది మనం వచ్చింది మాట. నెక్స్ట్ అలా వెళ్తే ఇందాక రిప్రజెంటేటివ్ రూమ్ చూసాం కదా, అది ఒకటి. ఇలా వస్తే ఇందాక వచ్చేసి అక్కడ లిఫ్ట్ ఉందని చెప్పా కదా, అక్కడ ఇలా వస్తే ఇటు సైడ్ మనకి ఇందాక ఛాంబర్ హిస్టరీ గురించి చెప్పాను కదా, సో అది అయితే ఉంది. ఇలా మొత్తం మనకి 4 వేస్ అయితే ఉన్నాయి. ఇలా ప్రతి దానికి ప్రతి ఫ్లోర్కి మనకి 4 వేస్ అయితే ఉన్నాయి. స్టేట్ లైబ్రరీ అట ఇది. 1950లోని దీని పిక్చర్ ఇది. చూడండి ఎలా ఉండేదో. ఇదిగోండి మనకి పైనుంచి లైబ్రరీ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. లైబ్రరీ అయితే చాలా పెద్దది ఉంది. అలానే ఇందులో చాలా బుక్స్ కలెక్షన్ కూడా ఉంది. ఎవరు లేరు ఇప్పుడు అయితేనే. అప్పట్లో కోర్ట్ ఇలా ఉండేదట. చూడండి ఎంత బాగుందో. ఇలా ఉండే కోర్టుని రీస్టోరింగ్ చేసి ఇలా అయితే మార్చేశారు. దీన్ని ప్రతి ఇయర్ ఎలా అప్డేట్ చేశారు అనేది ఇదిగోండి మనకి ఫొటోస్తో పాటు మెన్షన్ చేశారు. అలానే ఇయర్ కూడా మెన్షన్ చేశారు. 1989లో స్టెప్స్ ఎక్కడం వల్ల ఆవేశం వచ్చేస్తుంది. కొంచెం వాయిస్ అటు ఇటు అయినా సరే అడ్జస్ట్ చేసుకోండి. 3rd ఫ్లోర్ వచ్చిన తర్వాత పైకి జూమ్ చేస్తే చూడండి, మీకు స్టార్టింగ్లో చెప్పా కదా, పైన డోమ్ దగ్గర స్టార్ సింబల్ దగ్గర టెక్సాస్ అని అయితే నేమ్ ఉంటుంది అని చెప్పి ఇదిగో చూడండి క్లియర్గా కనిపిస్తుంది టెక్సాస్ అని చెప్పి. మనకైతే ఓన్లీ 3 ఫ్లోర్స్ వరకే అలౌడ్ ఉందండి. కానీ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఆ పైన కనిపిస్తుంది కదా స్టారు, సో అక్కడికి కొంచెం కిందన స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇవిగో చూడండి ఇవే స్టెప్స్ మాట. సో ఇక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు. మనం 3rd ఫ్లోర్ దాకా వచ్చేసాం కాబట్టి ఒకసారి కిందకైతే చూద్దాము ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుందో. ఇప్పటి వరకు మనం అన్నీ ఎక్కొచ్చిన ఫ్లోర్స్ అన్నీ ఇవి మాట. వామ్మో, ఇక్కడి నుంచి చూస్తే మాత్రం చాలా హైట్గా అనిపిస్తుంది. ఇక్కడి నుంచి మనం ఇదంతా ఎక్కుకొని ఇక్కడికైతే వచ్చేసాము. నెక్స్ట్ మేమైతే బేస్మెంట్ టూర్కి అయితే వెళ్ళామండి. సో అక్కడ నేను చూసినవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మమ్మల్ని అక్కడ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అయితే తీసుకొని ఇవ్వలేదు. సో దీన్ని వచ్చేసి యాంఫీ థియేటర్ అని అయితే పిలుస్తారు. సో ఇందులో ఏంటంటే ఎక్కువగా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు మనం పైనుంచి అయితే చూడొచ్చండి. కానీ ఇక్కడ ఇయర్లీ వన్స్ ట్వైస్ సో ఇలా ఏంటి అంటే ర్యాటిల్ స్నేక్స్ని వదిలేస్తారట, వాటిని పట్టుకోవాలట. అదొక టైప్ ఆఫ్ గేమ్ అట.
కానీ అదేంటో అయితే నాకు అర్థం కాలేదు. మరీ దారుణంగా స్నేక్స్ పట్టుకోవడం ఏంటో చాలా భయంకరంగా అయితే అనిపించింది. నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా, ఇందులో అయితే మొత్తం 4 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. సో ఆఫీస్ బిల్డింగ్లో అలానే సూట్స్ ఉంటాయి అన్నమాట. అలానే ఇక్కడ ఆర్మీ వాళ్ళు గెలుచుకున్న అవార్డ్స్ కూడా చూపించారండి. సో ఇదే బేస్మెంట్ టూర్ అయితేని అన్ని కవర్ చేసేసాం కాబట్టి ఇక బయటకు అయితే వచ్చేసాము. కాసేపు బయట వాతావరణాన్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి. సో ఇక్కడ చాలా అంటే చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుందన్నమాట. సన్ కూడా ఇప్పుడిప్పుడే వచ్చింది, మార్నింగ్ అంతగా లేదు. బయట టెక్సాస్ ఆఫ్రికన్ అమెరికన్ హిస్టరీ మెమోరియల్ అయితే ఉందండి. సో దీన్ని కూడా చూసేసి ఇక లంచ్ చేయడానికి అయితే బయటికి వెళ్ళిపోవాలి. ఇంకా 1:30 పైనే అయిపోయింది. సో పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి, అంటే మాతో పాటు మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారన్నమాట. సో ఈ హోటల్కి రావడానికి అక్కడి నుంచి ఇక్కడికి 45 మినిట్స్ పైనే పట్టింది. సుప్రభాత్కి అయితే వచ్చేసాము. ఇది ప్యూర్ వెజిటేరియన్ అనమాట. సో ఇక్కడ లోపల చూస్తే చూడండి ఎంత బాగుందో, అంటే మన పల్లె వాతావరణం కనిపిస్తుంది, అలా క్రియేట్ చేశారు. ఎంతన్నా అమెరికాలో మన పల్లె వాతావరణంలో ఇలా కూర్చొని తినడం చాలా అంటే చాలా కొత్తగా కూడా అనిపించింది. సో మేమైతే ఇది బుక్ చేసేసుకున్నాము, ఎందుకంటే ఫ్యామిలీ మొత్తానికి సరిపోతుంది అని చెప్పి. లోపల అయితే ఇలా ఉంటుంది. సో మేము కూర్చున్న వెంటనే అయితే ఆర్డర్ తీసుకోవడానికి అయితే వచ్చేసారు. సో మెనూ చూసి ఆర్డర్ అయితే ఇచ్చేసాము. సో ఎక్కువ ఆకలితో ఉన్నాం కాబట్టి, అది కూడా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా రైసే తినాలి. సో రైస్ లేకపోతే మనం అసలు ఉండలేమాట. సో అందుకనే థాలీ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము. థాలీలో చాలా అంటే చాలానే వెరైటీస్ ఇచ్చారు. సో దాని తర్వాత ఇంకా సైడ్ డిషెస్ కింద కొన్ని అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. అండ్ బిర్యానీ ఆర్డర్ చేసాము, పన్నీర్ ఆర్డర్ చేసాము. ఇక్కడ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. సో మనం తినగలిగేలా ఉంది. కొన్ని హోటల్స్లో ఎంత మనీ పోసినా సరే అది తినలేమన్నమాట. కానీ ఇక్కడ మాత్రం నాకు బాగుంది అనిపించింది. సో హ్యాపీగా లంచ్ అయితే తినేసాము. దాని తర్వాత 1.5 అవర్ జర్నీ చేసి ఆస్టిన్ లేక్ చూడడానికి అయితే వెళ్ళాము. సో మేము రాంగ్ సైడ్ అయితే దిగాము, ఎందుకంటే అటు సైడ్ పార్కింగ్ లేదని చెప్పి మళ్ళీ చుట్టూ తిరుక్కొని వచ్చి ఇంకొక సైడ్ పార్క్ చేసి అక్కడి నుంచి అయితే వచ్చాము. సో ఇక్కడ చూడడానికి అయితే పెద్దగా ఏమీ లేదు. ఇది ఒక బ్రిడ్జ్ అయితే ఉంది. సో ఇదంతా వాకింగ్ ఏరియా అన్నమాట. సో ఇక్కడ నుంచి అలా రౌండ్ తిరుక్కొని అటు సైడ్కి అయితే వెళ్ళాలి. అక్కడ మనకి కొన్ని బోట్స్ అవి అయితే ఉంటాయి. సో మనం వెళ్ళాలి అనుకుంటే రైడ్కి వెళ్ళొచ్చు. మనం ఇక్కడ నుంచి వాకింగ్ చేసుకొని ఆ బోట్స్ దగ్గరికి అది అయితే ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. కానీ చాలా అంటే చాలా టైం పట్టేస్తుంది, ఎందుకంటే మనం చాలా దూరం నడుచుకొని అయితే వెళ్ళాలి. సో అంత టైం అయితే లేదు, ఎందుకంటే మనకి టైం అయిపోతుంది అండ్ మనం రిటర్న్ కూడా అవ్వాలి. 3 అవర్స్ జర్నీ చేయాలి, నైట్ అయిపోతుంది అని చెప్పి ఇక వెనక్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదంతా వాకింగ్ ఏరియా. సో ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళు, రన్నింగ్ చేసుకునే వాళ్ళు ఈ లేక్ పక్కనే బాగా టైం స్పెండ్ చేస్తారన్నమాట. కానీ లేక్ అయితే చాలా పెద్దగా ఉంది. మన కార్ పార్కింగ్ దగ్గరలోనే ప్లే గ్రౌండ్ అయితే ఉంది పిల్లలకి. సో వీళ్ళు కాసేపు ఆడుకుంటాను అని చెప్తే సో ఒక 10 మినిట్స్ వీళ్ళని ఆడించేసి దాని తర్వాత ఇక స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడి నుంచి ఇప్పుడు మేము స్టార్ట్ అయిన టైం అయితే 6 అయింది. సో ఇంటికి వెళ్ళేటప్పటికి 9-9:30 అవుతుంది. ఇదండి మా ఆస్టిన్ జర్నీ అయితే. సో ఈ రోజు అయితే కంప్లీట్గా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.